శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మాదులు స్తుతించుట అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. యజ్ఞవరాహమూర్తి మహావైభవముతో ఒప్పారుచూ ఉన్నాడు. అట్టి మహావైభవముతో ఒప్పారుచున్న యజ్ఞమూర్తిని చూచి బ్రహ్మ మొదలగు వారు ఈ విధముగా స్తుతించిరి. దేవా, పరమేశ్వర, నీచే సమస్తము జయింపబడినది. అంటే సృష్టిలో కలగబోవు జీవుల రాక్షసత్వము సృష్టికి ముందే జయింపబడినది అని సంతోషించుట. ఎందుకంటే మనం సృష్టి ప్రారంభంలో ఉన్నామండి. కనుక కలగబోయేటువంటి జీవుల రాక్షసత్వము సృష్టికి ముందే జయింపబడింది అని సంతోషించటం. ఎవరు? బ్రహ్మాదులు సంతోషిస్తూ వరాహమూర్తిని స్తుతి చేస్తూ ఉన్నారు. యజ్ఞమే నీ రూపము. ఇది ఒకటి ప్రత్యేకత అండి ఈ అవతారంలో. యజ్ఞవరాహస్వామి అనాలి, యజ్ఞవరాహమూర్తి అనాలి, అంతేగాని ఉత్తవరాహమూర్తి కాదండి. ఎందుకని? యజ్ఞమే ఆయన రూపము. మేము యజ్ఞస్వరూపమును ధ్యానించినచో నీవే భావనకు అందెదవు. నీ శరీరము శృతిమయము, నీ వరాహ రూపము సర్వ సృష్టి రూపములకు కారణము. నీవు కోరకయే వరములనిత్తువు. నీ రోమకూపముల యందు సముద్రములు లీనమై ఉన్నవి. అట్టి యజ్ఞాత్మకమైన నీ రూపము దుష్కర్ములకు కనిపించదు. దుష్కర్ములకు నీ రూపం కనిపించదయ్యా. అంటే ఏంటి? మాస్టర్ చెప్తున్నారు, యజ్ఞార్థము పనిచేయుటయే విష్ణుని రూపము. కావున స్వార్థముతో పనిచేయు వారికి అవి కనిపింపక తమ ప్రయత్నములే కనిపించును. విష్ణుని రూపం యజ్ఞార్థంగా పనిచేయటమే విష్ణుని రూపం. అందువల్ల ఏమవుతుంది? యజ్ఞార్థం కాకుండా స్వార్థంతో పనిచేసేటువంటి వాళ్లకు అవి కనిపించక వాళ్ళ ప్రయత్నాలే కనిపిస్తూ ఉంటాయి. అది అర్థం ఇక్కడ. కనుక నీవు అట్టి దయాస్వరూపుడవు, లోకవ్యాప్తమూర్తివి, శుభప్రవర్తనము కలవాడవు. అగు నీకు నమస్కరించెదము. నీవు లక్ష్మీదేవి మనస్సునే హరించిన శుభాకారము కలవాడవు. నీ చర్మమున వేదములు పుట్టినవి, రోమములయందు దర్భలను పేరున కిరణములు పుట్టినవి, కన్నులందు నేయి పుట్టినది. అగ్నిమండుటకు మాస్టర్ చెప్తున్నారండి, కన్నులందు నేయి పుట్టినది అంటే అర్థం ఏంటంటే అగ్ని మండటానికి చమురు పదార్థం కదండి. దీనిని చూచునట్టి శక్తి లేక వెలుగు అందరు. దాన్నే చూచునట్టి శక్తి లేక వెలుగు అంటారు. పాదములందు 4 విధములైన యజ్ఞకర్మలను హోత చేయవలసిన హోమములు పుట్టినవి. అంటే ఏంటి? అగ్ని వలన జీవుల దేహధాతువులు ఏర్పడుట, ప్రాణమేర్పడుట, ఆహారము పచనము చెందుట, మరలా దేహములు దగ్ధముగులగుట. అది పాదములందు 4 విధములైన యజ్ఞకర్మలను హోతము చేయవలసిన హోమాలు పుట్టినవి అని అన్నారు కదండి. అంటే అగ్ని వల్లనే కదా జీవులు దేహధాతువులు ఏర్పడటం, ప్రాణం ఏర్పడటం, ఆహారం పచనం చేయటం, మరలా దేహాలు దగ్ధం అవటం. అది నీ ముట్టెయందు సృక్కు పుట్టెను, ముక్కునందు స్రవము పుట్టెను, పొట్టయందు ఇడాపాత్రము పుట్టెను. ఇవన్నీ హోమంలో వాడేటువంటి వస్తువులండి. ఆయన యజ్ఞవరాహమూర్తి. అందువల్ల ఏమంటున్నారు? నీ ముట్టెయందు సృక్కు పుట్టెను, ముక్కునందు స్రవం పుట్టెను, పొట్టయందు ఇడాపాత్రము పుట్టెను, చెవుల యొక్క ముక్కుల యొక్క కన్నముల నుండి చమసము, ప్రాసిత్రమును పాత్రలు పుట్టినవి. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, సృక్కు స్రవమనునవి నేతిని తీయుటకును హోమమున వైచుటకును సాధనములు. ఇవి జీవులను వేరు చేయుటకును అందు ప్రాణప్రతిష్ఠ చేయుటకును చిహ్నములు. ఇడాపాత్రము, చమసము, ప్రాసిత్రమనునవి యజ్ఞమున ఉపయోగించు పాత్రలు. ఇవి జీవుల తల, ఊపిరితిత్తులు, గుండెకాయ, పొట్ట మున్నగు భాగముల సృష్టికి చిహ్నములు. నీ గొంతు నుండి ఇష్టులు 3 పుట్టినవి. నీ జిహ్వయే ప్రావర్గము. అగ్నిహోత్రము నీవు నములుట, చప్పరించుటయే సత్యము, అవసత్యము.
నీ తలయే ప్రాణములు చెయ్యనము. ఇష్టి అనగా మాస్టర్ చెప్తున్నారు, ఇష్టి అంటే ఏంటి? ఇష్టమగు ప్రయోజనము జీవులకు తీరుట అని అర్థము. పుత్రకామే ఇష్టి, మనం రకరకాల ఇష్టులు చెప్పుకున్నాం కదండి. అసలు ఇష్టి అంటే ఏంటంటే ఇష్టమైన ప్రయోజనం ఏదైతే ఉందో అది జీవులకు తీరుట అను యజ్ఞం అన్నమాట. అది అంటే ఒక కోరికతో చేసేటువంటి యజ్ఞము. ప్రావర్గం అనగా సోమయాగమునకు మొదట చేయబడు ఒక యజ్ఞము. చేయనమనగా ఇటుకలు మొదలగు వానిని పేర్చున్నట్టు యజ్ఞ ప్రక్రియ. ఇది ప్రాణములను దేహమునందు కూర్చుటకు చిహ్నము. రకరకాల యజ్ఞ ప్రక్రియలు చెప్పారు ఇక్కడ మనకి. నీ గొంతు నుండి ఇష్టులు 3 పుట్టినవి, నీ జిహ్వయే ప్రావర్గము, ఇట్లా చెప్పారు కదండి. ఏ ఏ యజ్ఞ ప్రక్రియ ఏమిటి మాస్టర్ చెప్పారు. మరియు ఓ దేవా, నీవు మరల అవతారములెత్తుట దీక్షణీయమనబడు ఇష్టి. మరలా అవతారాలు ఎత్తడం కూడా ఒక ఇష్టే, కాకపోతే దాని పేరేమిటి? దీక్షణీయము అనబడేటువంటి ఇష్టి. నీ కోరలు ప్రాణనీయమనబడు దీక్షానంతరము చేయబడు ఇష్టి ఒకటియు, ఉదయనీయమనబడు దీక్ష చివర సమాప్తి అందు చేయబడు ఇష్టి ఒకటియు. ఆయన కోరలటండి, నీ శుక్రము సోమము, నీ అస్తిత్వము ప్రాతః సవనము మొదలగు 3 సవనములు. 3 సవనములు ఉంటాయి. నీ అస్తిత్వం ఏంటి? 3 సవనాలు. ఏంటా 3 సవనాలు? ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము అను 3 వేళలు. అనగా వరాహమూర్తి యొక్క కాల స్వరూపములని అర్థము. నీ చర్మము, మాంసము మొదలగు సప్తధాతువులు ఉంటాయి కదయ్యా, 7 సప్తధాతువులు. నీ యొక్క 7 సప్తధాతువులు ఏమిటో తెలుసా? అగ్నిష్టోమము, ఉగ్ధ్యము, షోడసి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము, ద్వాదశాహము మొదలగు సప్తములు. నీ శరీరము యొక్క సంధులు సోమముతో కూడినవగు యజ్ఞక్రతువులు. యజ్ఞమునందు కట్టబడు బంధనములే నీ రూపము. యజ్ఞమునందు కట్టబడేటువంటి బంధనములే నీ రూపము అని ఈ రకంగా బ్రహ్మాదులు యజ్ఞవరాహస్వామిని స్తుతి చేస్తూ ఉన్నారండి. యజ్ఞమునందలి హోమరూపము నీవే. హోమము నడుపువాడవు. హోమమునందు వ్రేల్చబడిన ఆహుతిని భుజించువాడవు నీవే. హోమము యొక్క సకల ఫలములకు నీవే ఆధారము. రక్షకుడవు కూడా నీవే. విసుకులేక నిన్ను ధారాళముగా స్తుతించెదము. సత్వగుణము వలన చక్కని భక్తి కుదురును. భక్తి వలన చిత్తము స్థిరమై శుభమగును. ఈ సాధన హృదయమునందు సంకల్పరూపముగా ఉద్భవించి సాధింపబడును. అట్లు హృదయమను పద్మమున ఉద్భవించున్నది నీవే. హృదయం అనేటువంటి పద్మంలో ఉద్భవించేది నీవే స్వామి. అట్టి నీకు నమస్కారము. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, ఈ యజ్ఞములన్నీ సృష్టి యందు జీవులను దేహదారులుగా చేయుట కొరకై దేహము హృదయము సృష్టింపబడినప్పుడందు సత్సంకల్పము కలిగి సత్వగుణము సాధన చేయబడి భక్తి ఉద్భవించి చిత్తము స్థిరమగుటకే. ఈ యజ్ఞములన్నీ దేనికి? భక్తి ఉద్భవించి చిత్తము స్థిరమగుట కొరకు, అనగా నారాయణుడు తెలియబడుటకే. ఇంకా సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ యజ్ఞములన్నీ కూడా నారాయణుడు తెలియబడుటకే, అంటే భగవంతుడు తెలియబడుటకు. వాని కొరకే ఈ సృష్టి యజ్ఞము జరుగుతున్నదని అర్థము. సృష్టి యజ్ఞం జరుగుతోంది ఎందుకు? దానికోసమే. ఒక పెద్ద కొలనిలో దిగిన మదపుటేనుగు తొండము పైకెత్తి ఘీంకారము చేయుచుండగా దాని దంతములందు బురదతో కూడిన తామర పువ్వులు పెల్లగింపబడి నిలిచి కనిపించుచుండును. అట్లే తెల్లని నీ కోరల చివరనున్న భూదేవి పర్వతములతోనూ నదులతోనూ సముద్రములతోనూ అరణ్యములతోనూ కూడి ఒప్పారుచు మాకు దూరము నుండి గోచరించుచున్నది. ఈయన భూమిని ఉద్ధరించి తీసుకొస్తూ ఉన్నాడు కదండి. అందువల్ల ఎట్లా ఉన్నాడో చెప్తున్నాడు. తెల్లని నీ కోరల చివరనున్న భూదేవి అదిగో మాకు దూరము నుండి గోచరించుచున్నదయ్యా. 4 వేదములు శరీర భాగములుగా ధరించిన చిత్రమైన వరాహమూర్తి
ఆయన 4 వేదాలు శరీర భాగంగా ధరించట. నీ వాడి అయిన కోరల చివర నిలిచి ఉన్న భూదేవి ఎట్లున్నదో చెప్పమందువా? కులపర్వతము చివరి శిఖరమున నిలిచి ఉన్న మేఘము వలె ఉన్నది. నీవు జ్ఞానము కలవారి హృదయములనబడు దొరువులలో జలక్రీడలాడు లక్ష్మీనాథుడవు. అయ్యా, నువ్వు లక్ష్మీనాథుడవు. నీవు దయామయుడవై ఈ స్థావరములతో జంగములతో కూడిన భూమిని సూటి అయిన మార్గమున ఉద్ధరించితివి. మాకీ లోకములకు తండ్రివి. నీ నుండియే మేమందరము పుట్టితిమి. ఈ భూదేవి నీ చేత ఉద్ధరింపబడి ధరింపబడినది కనుక నీకు భార్య, మా అందరకును తల్లి. అయ్యా, ఈ భూదేవి నీ చేత ఉద్ధరింపబడి ధరింపబడుతూ ఉన్నది కాబట్టి ఏమిటయి? ఈ భూమి నీకు భార్య అయింది, మా అందరకు తల్లి అయింది. ఆమెకు నీతో పాటు నమస్కరించదము. యజ్ఞము చేయువాడు అరణియందు అగ్నిని నిలిపినట్లు నీ తేజమును నీవి భూమి యందు నిలుపుట వలన ఈమె పవిత్రమూర్తి అయి వెలుగొందెను. యజ్ఞం చేసేవాడు అరణియందు అగ్నిని నిలుపుతాడు కదండి. అలాగే నీ తేజమును నీవి భూమి యందు నిలుపుట వలన ఈమె చక్కగా పవిత్రమైంది. అరణి అనగా మాస్టర్ చెప్తూ ఉన్నారు, అరణి అనగా యజ్ఞమునందు నిప్పు పుట్టించుటకు కొయ్యతో చేయబడిన ఒక సాధనము. అట్లే సర్వాత్మకుడైన యజ్ఞమూర్తి తన తేజస్సును భూదేవి యందు దాంపత్య రూపమున రగుల్కొల్పుట వలన జీవరాశుల ఆత్మలు నిప్పు రవ్వలై పుట్టెను. భూమి యందు భగవంతుని తేజస్సు ధరించిన అణువులు, పరమాణువులు పుట్టుకల పరిణామమునొంది జీవరాశులై వర్ధిల్లును. దీనిని అనుసరించియే జీవులలో కూడా తండ్రి యొక్క తేజము శుక్రమార్గమున తల్లి గర్భమున బడి సంతతిగా జీవులు పుట్టుచున్నారు. తండ్రి యొక్క తేజం శుక్రమార్గమున తల్లి గర్భంలో పడి సంతతిగా జీవులు పుట్టుచు ఉన్నారు. దేన్ని అనుసరించి అదిగో యజ్ఞమూర్తి తన తేజస్సును భూదేవి యందు దాంపత్య రూపమున రగుల్కొల్పుట వలన జీవరాశుల ఆత్మలు నిప్పు రవ్వలై పుట్టును అంటున్నారండి. రసాతలమున కలిసిపోయి క్షీణస్థితి అందున్న భూమిని మరలా రూపొందించి ఉద్ధరించినట్టి నీ నేర్పరితనము నిజముగా నాకు ఆశ్చర్యము కలిగించుచున్నది. కానీ ఇందులో ఆశ్చర్యమేమున్నది? సమస్త లోకములను నీ ఉద్ధరింపజేయుటయే ఆశ్చర్యము. దాని కొరకై నీవు చేయలు లీలలు విస్తారము. అవి ఇతరులకు సాధ్యము కావు. నీవు చేసేటువంటి లీలలు విస్తారమైనటువంటివయ్యా. అవి ఇతరులకు సాధ్యమా? కాదు. ఇతరులను భావము కలిగిన మనస్సుకు అందవు అంటున్నారు మాస్టర్. ఇతరులకు సాధ్యం కావంటే ఏంటంటే ఇతరులు అన్న భావము కలిగిన మనస్సుకు అందవుట. అంటే ఉన్నదంతా ఆయనేగా, ఇతరులు ఏముంది ఇక్కడ? అంతా ఆయనే కదా, భగవంతుడే. భగవంతుడు కాందే ఉంది లేదు. ఇతరులు అను భావము కలిగిన మనస్సుకు అందవు. నీ హస్తమునందున్న నందకమనుబడు ఖడ్గము సకల లోకములను నియమమున ఉంచును. నియమమును సద్గుణమే నారాయణుని ఖడ్గము అంటున్నారు. వేదమంత్రముల యందు సమర్థత చూపునట్టి ఈ యాజ్ఞీకుడు అరణియందు నిప్పును రగుల్కొల్పినట్టు నీవి భూమిని మాకు నివాసముగా నిలుపుటకు సంకల్పించితివి. బ్రహ్మాది దేవతలు కూడా వరాహమూర్తిని స్తుతి చేస్తూ ఉన్నారు. చక్కని వేదశాస్త్రములతో ఏర్పడిన వరాహ రూపమున దేహము ధరించి నీవు రసాతలము నుండి వెలువడుచు దేహము విదిలింపగా నీ జూలు నుండి ఎగిరిపడిన నీటి బిందువులు తపోలోకము, జనోలోకము, సత్యలోకమందున్న మా దేహములపై పడినవి. మేము పరిశుద్ధులమైతిమి అంటున్నారండి. లోకములు పుట్టుట, జీవించుట, లయమొందుట అను సమయములందు అనేకములైన మార్పులను పొందుచుండును. ఆ మార్పుల లోపలి అస్తిత్వము నీవే. బ్రహ్మాదులు యజ్ఞవరాహమూర్తిని స్తుతి చేస్తూ ఉన్నారండి. అయా, ఆ మార్పుల లోపలి అస్తిత్వము నీవే. నీ నుండియే ఈ సమస్త విశ్వమును సృష్టించి లక్ష్మీపతి అనిపించుకుంటివి. సమస్తాన్ని సృష్టించావయ్యా. సంపద ఉంటేనేగా నువ్వు సృష్టించగలిగేది. అందువల్ల సంపదకు నాథుడవు నువ్వు. అంటే లక్ష్మీపతివి అని అనిపించుకున్నావు. నీవు 3 వేదముల తత్వముతో కూడిన దివ్య శరీరము ధరించితివి.
3 గుణములతో కూడిన సృష్టి అందలి దేహములు కూడా నీ దేహమునందే ఉన్నను. నీవు గుణములకు అతీతుడవై దివ్య శరీరమూర్తివే. ఇదియే నీ శాశ్వత లీల. నిన్ను స్తుతించుట మా తరమా. నీవు కర్మస్వరూపుడవు కూడా. నీ యందుద్భవించిన దివ్య కర్మకు మొదలు తుది లేవు. అట్టి నీ దివ్య కర్మ అనబడు సముద్రమునకు పారము తెలిసి కొనగోరువాడు మతిపోయిన వాడగును. ఏమయ్యా, నిన్నెవరైనా లెక్కగట్టగలరా, తెలుసుకోగలరా? పారము తెలుసుకొనగోరువాడు మతిపోయిన వాడు అవుతాడు. నీ దివ్య కర్మ అనబడు సముద్రానికి పారం తెలుసుకొనగలిగిన వాడు ఏమవుతాడు? మతిపోయిన వాడవుతాడు. అట్టివాడు విజ్ఞానవంతుడు ఎట్లగును? ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, నిన్ను తెలిసి కొనగోరుట కన్నా నీ అందు ఉండగోరుట సరి అయిన సాధన మార్గము. భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఏంటి? వాట్ ఈజ్ వాట్? దానికన్నా కూడా నీ యందు ఉండటం, బ్రహ్మమునందు ఉండటం, భగవంతుడి యందు ఉండటం, అది సరి అయిన సాధన మార్గము. తెలుసుకొనగోరినవాడు ఏమవుతాడు? ఏం చేస్తాడు? తన మనస్సుతో భగవంతుని కర్మను కొలుచుటకు యత్నించు మూర్ఖుడు. భగవంతుని యందు ఉండగోరువాడు తన మనస్సును వాని యందు అర్పించును. మనస్సును అర్పించిన వాడవుతాడు. ఆయన యందు ఉండగోరిన వాడు ఏమవుతాడు? ఆయన మనస్సును వాని యందు అర్పిస్తాడు. కనుక అతడు బుద్ధిమంతుడు. ఈ సృష్టి అంతయు నీ యోగమాయ అను సముద్రమున మునిగియుండుట తెలిసియు తమ బుద్ధితో గ్రహింపలేని మూఢులను ఏమనవచ్చును? అయ్యా, అంతా నీ యోగమాయ అనే సముద్రంలో మునిగి ఉన్నది. అది తెలిసి కూడా బుద్ధితో గ్రహింపలేని మూఢల్ని ఏమనాలయ్యా? మాస్టర్ చెప్తున్నారు, సృష్టి అనగా మాయా. సృష్టి అంటే ఏంటి? మాయే. ఆయన నుండి వచ్చిందే, ఆయన సృష్టించిందే. కనుక అయినా మాయే సృష్టి అంటే. అందులో అంతర్యామి సృష్టి లోపల వెలుపల ఉన్నాడు. కనుక సృష్టి అతని మాయా అను సముద్రమున మునిగి ఉన్నది. ఈ అంశము స్మరించినప్పుడు తెలియను. బుద్ధితో తెలుసుకొనగోరినప్పుడు సృష్టి కనిపించి అందలి భగవంతుడు కనిపింపక మాయమగును. దానితో మోహము క్రమ్మును. అది క్రమ్మినవాడు మూఢుడు. మోహం కమ్ముతుంది ఎప్పుడు? బుద్ధితో తెలిసి కొనగోరినప్పుడు సృష్టి కనిపించి అందలి భగవంతుడు కనిపింపక మాయమగును. సృష్టి కనిపించి భగవంతుడు కనిపించకపోతే ఉపయోగం ఏముందండి? దాంతో మోహం కమ్ముతుంది. ఆ కమ్మినవాడు ఏమవుతాడు? మూఢుడవుతాడు. నీ కరుణా కటాక్షములు దాసజనులకు మిక్కిలి సౌఖ్యమును కలిగించును. అవి కరుణ అను అమృతమునందు మెదలుచున్న తరంగములు. సృష్టి రూపమున కనిపించు భగవంతునికి దాస్యము చేయగోరిన వారికి, సృష్టి రూపంలో కనిపించేటువంటి భగవంతుడు అంటే సాటి జీవుల రూపంలో కనిపించేటువంటి భగవంతుడు, ప్రకృతి రూపంలో కనిపించేటువంటి భగవంతుడు, వాటికి దాస్యం చేయగోరిన వారికి ఏమవుతుంది? సృష్టిపై కరుణ చూపగలిగిన వారికి భగవంతుడి కటాక్షము లభిస్తుంది అని అర్థము అంటున్నారు మాస్టర్. అట్టి నీ కటాక్షముచే మమ్ము చూచి సుఖింపజేయము. సృష్టికి దాస్యము చేయుట, దానిపై కరుణ చూపుట అను సద్గుణములు కూడా భగవంతుని అనుగ్రహము వలననే కలుగునని ఎరిగి ప్రార్థింపవలెను. ఇవి కూడా ఆయన కరుణ వల్లే వస్తాయండి. ఏవి? సృష్టికి దాస్యం చేయటం, దానిపై కరుణ చూపుట అను సద్గుణములు, అవి కూడా భగవంతుని అనుగ్రహం వల్లే వస్తాయి. ఈ విధముగా బ్రహ్మవాదులైన మునిశ్రేష్ఠులు భక్తి యోగముతో తలలు వంచి మనస్సున సంతోషము పొంగునట్లు వరాహమూర్తిని స్తోత్రము చేసిరి. యజ్ఞవరాహమూర్తి తన గిట్టలతో మహాసముద్ర జలమును విభాగము చేసి ఆ నీటిపై భూగోళమును నిలిపి విశ్రాంతి కలిగించి తన లీల చూపి క్షణకాలములో మాయమయ్యను. శూన్యమనబడు జలముల నడుమనే భూగోళమును విడిపోకుండా నిలిపి స్థాపించెను. భూమి పరిభ్రమించుచుండగా సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయము, అర్ధరాత్రమును 4 కాలములను కల్పించి అవి తన 4 కాళ్ల గిట్టలుగా భూమికి 4 వైపులా నిలిపెనని సూచన. ఈ కథ మిక్కిలి శుభప్రదమైనది.
దీనిని భక్తితో చదువుకొనిన వారికి విన్నవారిని శ్రీహరి తన కరుణామయ దృష్టితో చూచి ప్రసన్నుడగును. అట్టి వారికి శుభ పరంపరలు కలుగుననుటలో సందేహము వలదు. తనకు దాసులుగా ఉన్నవారికి విష్ణువు హృదయగృహముందు నివసించును. అట్టి సజ్జనులకు కావలసిన వస్తువులన్నీ సమకూరును. కోరికలు సంపూర్ణముగా ఫలించును. స్థిరత్వము చేకూరును. మోక్షము సిద్ధించును. అంటే ఫలశ్రుతి చెప్తున్నారండి. ఇక అస్థిరములైన సృష్టి సౌఖ్యములు సిద్ధించుట గూర్చి చెప్పనేలా. పుండరీకాక్షుని శుభములైన కథామృత రసములను గ్రోలిన జిహ్వ ఇతరులను గూర్చిన చెడ్డ విషయములు ఉచ్చరించుట అనబడు ఉప్పు నీళ్లు రుచి చూడగోరునా. కల్పవృక్షముల తేనెలు త్రాగుటను అనుభవించిన తేనెటీగా ఇక వేప చెట్ల ఛాయకు పోవునా. ఈ విధముగా మైత్రేయ మహాముని పుణ్యాత్ముడైన విదురునకు చెప్పినని అర్జునుని మనుమడగు పరీక్షిత్తునకు వ్యాసపుత్రుడగు సుఖయోగేంద్రుడు చెప్పెను. మరలా ఇట్లా నేను అంటే మైత్రేయ మహాముని విదురునకు చెప్పాడు అని పరీక్షిత్తునకు సుఖయోగేంద్రుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడండి, మైత్రేయుని చూచి విదురుడు ఇట్లు పలికెను. నిజముగా రాక్షసులను అంతము చేయునట్టి నారాయణుని చరిత్రము విన్న కొలది నా మనస్సింకను తృప్తి చెందదు. అయ్యా, నారాయణుని భగవంతుడి చరిత్ర, భగవంతుడి కథలు అవి చెప్తున్న కొద్దీ తృప్తి అనేది ఉండదు. ఇంకా వినాలి, ఇంకా వినాలని ఉంటుంది. చాలును అని అనిపించదు. ఆహా చాలే, ఈ కథ చాలే అని అనిపిదండి. ఇంకా భగవంతుడి కథలు వినాలనిపిస్తుంది ఎవరు? ఆ రుచి తెలిసిన వాడికి. అందువల్ల పరీక్షిత్తు మహారాజు ఏమంటున్నాడు? అయ్యా, నా మనస్సు ఇంకను తృప్తి చెందదు. నీ దయవలన యజ్ఞవరాహమూర్తి కథ వింటిని. అందలి వివరములను విడదీసి చెప్పుము. చెవులు దొన్నెలుగా చేసుకొని విష్ణుని కథ అను అమృతమును విసుగు లేకుండా గ్రోలవలెను. కానీ లేనిచో మానవులకు సంసార తాప బాధలు తీరుటెట్లు. విష్ణుమూర్తి యజ్ఞవరాహావతారము ధరించి హిరణ్యాక్షుని సంహరించనని చెప్పితివి. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి మనం. ఆయన యజ్ఞవరాహమూర్తి అవతారాన్ని ధరించాడు, హిరణ్యాక్షుని సంహరించాడు. బాగానే ఉంది. అయ్యా, వరాహమూర్తి తన కోరపై భూదేవిని ఎట్లు నిలిపి ఎత్తెనో చిత్రముగా ఉన్నది. మొదట హిరణ్యాక్షునితో విష్ణుమూర్తికి వైరం ఎట్లు కలిగినది? అయ్యా, అసలు వాళ్ళిద్దరికి తగాదా ఎట్లా వచ్చింది? హిరణ్యాక్షుడికి విష్ణుమూర్తితో వైరం ఎందుకు కలిగింది? దానికి కారణం ఏంటి? వరాహమూర్తియా రాక్షసుని సంహరించిన విధానమేమి? దీనిని వివరముగా తెలుపుమని విదురుడు మైత్రేయుడిని అడిగను. మైత్రేయుడు ఇట్లనెను. విష్ణు కథల యందు కుతూహలము వృద్ధి అగుచున్న నీ జన్మ సఫలము. భగవంతుడి కథల యందు కుతూహలం ఉంటే కనుక మన జన్మ సఫలమవుతుందటండి. విష్ణుని మాయ నిజముగా బ్రహ్మకైనా అంతుపట్టదు, సందేహం లేదు. నీవు దానిని తరించు మార్గము పట్టితివి. నీవు నన్నిప్పుడు అడిగిన కథ పూర్వము ధ్రువుడు నారదుని అడిగెను. విష్ణు కీర్తనమున పరవశత చెందిన నారదుడు ధ్రువునకు ఆ కథను వినిపించెను. ఇది పూర్వకల్పమున నారదునకు ధ్రువునకు జరిగిన సంవాదమును తెలుపును. ఈ ఇరువురును సృష్టి యందు ప్రళయమందును కూడా చిరంజీవులై వర్తించుచున్నారు. నారదుడు, ధ్రువుడు వీళ్ళిద్దరూ కూడా సృష్టి యందు ప్రళయమందు కూడా చిరంజీవులై వర్తించుచున్నారు అంటున్నారు మాస్టర్. ధ్రువుడనగా యమధర్మరాజును ఎడమ కాలితో తన్ని నిలిచినవాడు. అంటే ఏంటి? యమధర్మరాజును ఎడమకాలుతో తన్ని నిలిచినవాడంటే అర్థం ఏంటండి? మాస్టర్ చెప్తూ ఉన్నారు. యమము అనబడు గుణమును పరిపూర్ణముగా అభ్యసించి యమలోకమునకు మించిన అన్ని లోకములను దాటి ధ్రువ నక్షత్రము వెలుగు లోకములను వెలిగించుచున్నదని భావము. పూర్వము చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు విష్ణుగుణ కీర్తనము కొరకు కూడా నీ కథ వినిపించను. ఆ విధము ప్రకారము నేను నీకు తెలిపెదను అని అంటూ ఉన్నారండి.
మైత్రేయ మహర్షి విదురునితో చెప్తూ ఉన్నారు. ఇంతటితో ఈ అంశం పూర్తవుతుంది. రేపటి రోజున మనము హిరణ్యాక్షుని జననము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.